లేఖన భాగం మన కొరకు చదవబడ్డది. ఈ కొత్త సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. యెహోషువ తను బహు వృద్ధాప్యంలో 23వ అధ్యాయంలో 2 సార్లు 3 సార్లు రాయబడ్డది. అక్కడ అప్పటికి చాలా వృద్ధుడైపోయాడు. 24వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే అక్కడ 110 సంవత్సరాల వయసు అని అక్కడ రాయబడ్డది. మరి ఒక్కసారి మనము వెనకకు వెళ్తే నిర్గమకాండం నుంచి కూడా మోషేతో కూడా ఉన్నటువంటి వాడు. We see the death of Moses in the book of Joshua at the beginning. యెహోషువ గ్రంథం ఆరంభంలో మోషే మృతి పొందిన తర్వాత అనే మాట మనము చూసాం. సో మోషే తర్వాత మోషే అంతటి గొప్ప నాయకుడు కాకపోయినప్పటికీ I will be with you as I was with Moses. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడై నిన్ను నడిపిస్తానని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనకు కొన్ని విషయాల్లో బైబిల్ చదివినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మోషే ఎంత కష్టపడ్డాడు కదా, కానీ దేవుడితో ఒక చిన్న మనవి చెప్పుకుంటాడు మోషే. దేవా, ఆ వాగ్దాన భూమిని ఒకసారి చూస్తానంటే దేవుడు అన్నటువంటి మాట అది ఎంత అంటే మోషేను బాధ కలిగించిందో అంటే, ఆ మాట మాట్లాడొద్దు, ఇంకా డోంట్ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు చేసిన పని చిన్నది కాదు. నీవు ప్రజలందరి ఎదుట, ఇశ్రాయేల్ అందరి ఎదుట నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు అని సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మోషేతో చెప్పాడు. కానీ అంత దూరం అంత కష్టపడి నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఆరంభంలో నీళ్ళు లేవంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఆయన కూడా ఓపికతో 32వ అధ్యాయంలో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదికాండం 32, నిర్గమకాండం 32 చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అని అంటే, దేవుడు చెప్పిన మాటను దేవునికే గుర్తు చేసిన భక్తులు యాకోబు కానీ మోషే కానీ. యాకోబుతో 25వ అధ్యాయంలో ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు చెప్తాడు దేవుడు, నీ సంతానాన్ని నేను ఆకాశ రేణువుల వల్ల నక్షత్రముల వల్ల విస్తరింపజేసి మరలా నీ గృహాన్ని నేను తీసుకొని వస్తానని చెప్పాడు. ఆ విషయం ఏశావు వెంటబడి భయపెట్టించినప్పుడు దేవా 32వ అధ్యాయంలో అక్కడ 9-10 వచనాల్లో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన మేళ్లకు సత్యములకు నేను అపాత్రుడను, ఈ చేతి కర్రతో నేను ఎడతాను దాటితే ఇప్పుడు నేను 2 గుంపులు అయితేని. నా అన్న ఏశావు నన్ను చంపడానికి వస్తున్నావు, నన్ను కాపాడుతానని వాగ్దానం చేశావే. ఇక్కడ మోషే కూడా 32వ అధ్యాయంలో, దేవా అబ్రహాముతో ఒక ప్రమాణం చేశావు, ఏమని చేశావు చూడండి ఒకసారి. 32వ అధ్యాయం దేవుడు అక్కడ వారు చేసినటువంటి ఆ విగ్రహాలను అన్నటువంటి వారందరూ నాశనం చేస్తానంటే 32:13 నిర్గమకాండం, నీ సేవకులైన అబ్రాహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులవుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి. అక్కడ అబ్రాహాముతో చెప్పిన మాట దేవునికి గుర్తు చేస్తున్నాడు. మరి ఆ వాగ్దాన భూమి గురించి హక్కుదారులు అనే మాట ఎంత చక్కగా తెలుగు తర్జుమా, ఐ లైక్ సో మచ్. అలాంటి భక్తుడు పాపం ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించకుండానే మృతి పొందాడు. అలా చనిపోయిన తర్వాత యెహోషువకు ఆ బాధ్యత అప్పగించబడ్డది. మనకు యెహోషువ గ్రంథం అనగానే దేవుడు యెహోషువతో కూడా, నేను నీతో కూడా ఉంటాను, నీ మార్గం వర్ధిల్ల చేసుకోవాలంటే, ఇఫ్ యు వాంట్ సక్సెస్, నీకు విజయం కలగాలి అని అంటే నేను దివారాత్రములు ఈ గ్రంథము ధ్యానించాలి, బోధించాలి. ఈ రెండిట్లో నువ్వు తప్పుకోకూడదు అని చెప్పాడు. 1వ అధ్యాయం అదంతా కూడా 6, 7, 8 వచనాలు రాయబడి. మనం యెహోషువ గ్రంథం అనగానే మనకు రాహాబ్ అనే వేశ్య మనకు కనిపిస్తుంది. అదేంటో మరి
దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అని రాయబడినది, కానీ రాహబ్ అనే వేశ్య అనే వాడబడ్డది. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అని అంటే బైబిల్ కుంట బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు వేశ్య అంటే వేశ్యనే. కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాహబు వంశంలో నుంచే వచ్చాడు. ఎంత గొప్ప విషయం కదా. అంటే దేవుని వాక్యంలో రాయబడ్డ అద్భుతమైన మాట ఏంటంటే ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును, ఈవెన్ దో హీ ఈజ్ ఆల్మైటీ బట్ హీ రిగార్డ్స్ లోలీ అని 139వ కీర్తన 6వ వచనంలో రాయబడ్డది. ఆ రాహబ్ అనే వేశ్య ఆ 2వ అధ్యాయంలో వీళ్ళ వారిని అక్కడ దాచిపెట్టినందుకు 6వ అధ్యాయంలో తాను తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతున్నది. మనందరికీ తెలుసు యెరికో అనేది పురాతనమైనటువంటి పట్టణము. కానీ 7వ అధ్యాయంలో ఒక చిన్న పట్టణం దగ్గర ఓడిపోతారు. కారణం ఏంటి? వారిలో ఉన్నటువంటి పాపము. తర్వాత మనం చూసాము యెహోషువ బహు వృద్ధుడైపోయాడు. అక్కడ రాయబడి మరొక అద్భుతమైనటువంటి మాట నేను మీకు చూపిస్తాను. అంటే మనకు వాక్యము చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా ఒక్కటి కూడా తప్పిపోదని యెహోషువ భక్తుడు 23వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ వచనం, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగను, వాటిలో ఒక్కటి అయినను చూడండి. దేవుడు ఏదేమైతే చెప్పాడో వాటన్నిటినీ కూడా నెరవేర్చే దేవుడు. ఈ కొత్త సంవత్సరంలో చూడండి యెహోషువ తన జీవిత తీర్మానం, అప్పటికి ఎంత వయసు అంటే 110 సంవత్సరాల వయసు. అక్కడ 24వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్నది. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి 24, 29లో ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై, అది ఎక్కడ పాతిపెట్టబడ్డాడంటే ఆయనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము ఎక్కడ ఉన్నదో అక్కడే పాతిపెట్టబడ్డాడని అక్కడ రాయబడింది. చూడండి, మరి బంధువు గంతేసినట్టు కాకుండా కొంతమంది మనందరికీ తెలుసు, మనం నాయకులు అంటే కేవలం బోధించే వాళ్ళు మాత్రమే. వారి జీవితంలో కొన్నిసార్లు అనుసరిస్తారు, కొన్నిసార్లు వారి ఇష్టం అది. కానీ యెహోషువ అంటున్నాడు కష్టంగా తన చనిపోయే సమయంలో తను చెప్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు. యెహోషువకు ఎంత అనగా ధర్మశాస్త్ర గ్రంథము ధ్యానిస్తే అబ్రాహాము నాహోరు తెరహ గురించి తను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 11వ అధ్యాయం సంగతి అది. చూడండి తనకి ఎంత అనగా బైబిల్లో ఎక్కడ ఏమున్నదనేది మనం ఇప్పుడు చక్కగా చదవగలుగుతున్నాం. కానీ ఆ దినాల్లో ఈ గ్రంథం ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది కాదు. అది నిర్గమకాండంలో మనం చూస్తే యాజకుల యొద్ద ఉంటుంది ప్రత్యేకంగా గ్రంథము. తర్వాత రాను దివ్యోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక రాజు తను ఆ యొక్క రాజ్యాన్ని అంటే ఆ కరోనేషన్, ఆ కిరీటం తను అలంకరించుకునే సమయంలో ఆ బైబిల్ తీసుకొని దాన్ని చదవాలని కూడా అక్కడ రాయబడ్డది. ఎవరి అంటే వాళ్ళ దగ్గర ఈ గ్రంథం ఉండేది కాదు. కానీ ఈ యెహోషువ మరి నా గొప్ప నాయకుడు కాబట్టి, వారియర్ కాబట్టి ఈ గ్రంథాన్ని నిరంతరం పఠిస్తూ ఉన్నాడు. చూడండి, ఈయన యుద్ధవీరుడు మాత్రమే కాదు, అక్కడ 23వ అధ్యాయంలో దేవుని గొప్పతనం అంతా కూడా చెప్తూ ఉన్నాడు. మరి తను చనిపోయే సమయం ఆసన్నమైంది. అక్కడ మనం చదువుకున్నాము, అందరినీ పిలిపించాడు. అక్కడ ఆరంభంలో చూస్తే పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను వారందరినీ పిలిపించాడు. వారందరినీ పిలిపించి తనంటున్నాడు, ఈ సంవత్సరం మనం ఒక తీర్మానం యెహోషువ వలె చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి అనంటే బైబిల్లో అన్ని స్పష్టంగా రాయబడిన ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అన్యులను వివాహం చేసుకుంటూ ఉన్నారు.
భర్త కావాలంటే వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు, కానీ తను మాత్రం ఆలయానికి రాడు. కారణం ఏంటంటే తను ప్రభువైన యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించలేదు. ఒకవేళ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. కానీ ఇక్కడ యెహోషువ కుటుంబంతో కూడా తను ఒకే ఒక మాట, ఒక జీవిత తీర్మానం చేసుకుంటున్నాడు. తను దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేసే దేవుడు కానే కాదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 30:15 నేను జీవమును మరణమును మేలును కీడును మీ ఎదుట వచ్చి ఉన్నాను. ఇక తర్వాత ఇక 18 అంటాడు, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తూ ఉన్నాను. కానీ చూడండి, దేవుడు అంటున్నాడు, మీకు మేలు కలుగున్నట్లు మీరు జీవముని కోరుకోనండి. మన దేవుడు ఎంత గొప్పవాడు కదా. నేను కొన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాను. ఒక దినం ఒక మోటార్ సైకిల్ పైన వెళ్తూ ఉన్నాను. ఆ మోటార్ సైకిల్కి వెనక ఒక వ్యక్తి ఏమని రాసుకున్నాడంటే, ఆశ్చర్యమైన విషయం, ఇఫ్ యు థింక్ దట్ మై డ్రైవింగ్ ఈజ్ టూ స్లో, టేక్ రైట్ అండ్ గో టు హెల్. ఒకవేళ నేను నెమ్మదిగా నడుపుతున్నానని నీకు అనిపిస్తే నువ్వు నా పక్క నుంచి వేగంగా వెళ్ళి పడి చచ్చిపో, నరకానికి వెళ్ళు. కానీ ఇక్కడ యెహోషువ మీరు ఎవరిని సేవిస్తారో అని విగ్రహాలను సేవించమని మాత్రం ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన యొక్క విశ్వాసం. సంఖ్యాకాండంలో ముఖ్యంగా 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన విశ్వాసం గురించి మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత 21లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులకు చేసిన మేలన్నీ కూడా, అంటే మీరు త్రవ్వనటువంటి బావులను, కట్టనటువంటి ఇండ్లను, నాటనటువంటి ద్రాక్ష తోటలను, వీటన్నిటిని కూడా దేవుడు ఇచ్చాడు మీకు. ఇప్పుడు నేను నా జీవితం అయిపోయింది, ఇంకా పాప మోషే కూడా అలాగే చెప్పాడు, నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఏమైపోతారో ఏమో. అది ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు. దేవుడిని సేవిస్తారో, దేవుని పైన తిరగబడతారో, అన్ని దేవతలకు సేవిస్తారో అని చెప్పి ఆయన కూడా చాలా బాధపడ్డాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఒక క్రొత్త పాట రాసి వారికి నేర్పించమని చెప్పాడు. అది చాలా ప్రత్యేకమైనటువంటి విశేషం అక్కడ. మరి ఇక్కడ ఈ యొక్క యెహోషువ తీర్మానం కుటుంబంతో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఉద్యోగ రీత్యా దేవుని యందు నమ్మకం ఉంచినప్పటికీ కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగం రాకపోతే వారు అనుకుంటారు ఏంటి అని అంటే, నేనుండే ఇల్లు మంచిది కాదేమో, ఒకవేళ ఇల్లు మారితే నాకు ఉద్యోగం వస్తుందేమో, నా భర్తకు ఉద్యోగం వస్తుందేమో, నాకేమైనా మేలు కలుగుతుందేమో. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి శకునాలన్నీ కూడా ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9-12, లేవియకాండం 20:27 కర్ణాపిశాచి చెప్పేవారిని, సోది చెప్పేవారిని, చిల్లకి వారిని, మంత్రశకునాలు మీరందరి దగ్గర విచారణ చేసేవారిని మీ మధ్యలో ఉండనీయకూడదు, వాళ్ళని రాళ్ళ తీసుకొని కొట్టి చంపారని చెప్పాడు. మీరు కావాలంటే రెఫరెన్స్ చూసుకోండి. దేవునికి అలాంటివన్నీ కూడా ఇష్టం ఉండదు. యెహోషువ ప్రార్థన చేస్తే 10:11 సూర్యుని కూడా దేవుడు యుద్ధం కొరకు ఆపేశాడు. అనగా మనం కావాలంటే ప్రార్థనలో సాధించాలి. ప్రార్థనలో శక్తి ఉన్నది. మన దేవుడు వినే దేవుడు. ఇందాక మనం చదువుకున్నాం ఆ 23:14 ఆ 23:10 మీలో ఒక్కడు 1000 మందిని తరుముతాడు అని దేవుడు చెప్పాడు. అక్కడ ఆ బలం మీది కాదు, ఆ శక్తి మీది కాదు. గత వారం నేను చెప్పాను, ద్వితీయోపదేశకాండం 20:10 భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడ్డ చూసి నీకు భయపడతారు. కానీ ఈరోజు లోకాన్ని చూసి, ప్రజలను చూసి మనం భయపడే పరిస్థితి వచ్చింది. కారణాలు అనేకం, నేను అవన్నీ కూడా చెప్పాను. సో ఆయనను ఎలా నమ్మకంగా సేవించాలి మనందరికీ తెలుసు. ఆ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-9 వరకు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా
అద్వితీయుడై యెహోవా. నీ దేవుడైతే యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి అని దేవుడు అక్కడ చెప్పాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట రాయబడ్డాడు. తర్వాత ఈ కట్టడలు, ఈ ఆజ్ఞలు, ఈ విధులు, వీటన్నింటినీ కూడా నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, దానిలో నడుస్తూ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు సైతం వాటిని గురించి నువ్వు మాట్లాడాలి అని అన్నాడు. ఇక్కడ యెహోషువ కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఒక జీవిత తీర్మానం ఏంటి అనంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి. మనం యెహోషువ గ్రంథంలో కూడా క్రీస్తు మనకు ప్రత్యక్షమవుతాడు. మీకు చూపిస్తాను ఆ లేఖన భాగము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు వారిని మనము చూసాం. ఇక్కడ 5వ అధ్యాయము 11వ వచనం, 5:13. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూషణ కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏళ్లవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాడు. Put up thy shoes from off thy feet, for the place whereon thou standest is holy ground. చూడండి, మామూలు దేవదూత అయితే ఈ మాట ఎవరు చెప్పరు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూతగా యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటున్నాడు. యెహోవా సేనాధిపతిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి పుట్ ఆఫ్ దై షూస్ ఫ్రమ్ ఆఫ్ దై ఫీట్, ఫర్ ద ప్లేస్ వేర్ ఆన్ దౌ స్టాండెస్ట్ ఇస్ ద హోలీ గ్రౌండ్. అంటే సాక్షాత్తు యెహోషువ గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినట్టు మనకు కనిపిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అంత గొప్ప విషయం కదా. ఆ ఆధిక్యత ఆయన కూడా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, వీఆర్ లివింగ్ ఇన్ ఏ మల్టీ రిలీజియస్ కాంటెక్స్ట్. అనేకమైనటువంటి భిన్నమైన మతాల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. భక్తుడు కీర్తనకాడంట 119వ కీర్తన 89-90. దేవా యెహోవా, ఆకాశమందు నీ వాక్యము నిత్యం నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండును. యేసు ప్రభువు అన్నాడు, heaven and earth may pass away, but my words will never pass away. ఆకాశము భూమి గతించినప్పటికీ నా మాట ఎన్నటికీ. చూడండి, ఈ యొక్క యెహోషువ ఆయన అవసాన దశలో, ఆయన వృద్ధాప్యంలో 110 సంవత్సరాల వయసులో ఒక గట్టి తీర్మానం చేసుకుంటున్నాడు. కొంతమంది అంటున్నారు, నేను ప్రార్థన చేయడానికి పోతే, సార్ 3వ సర్వీస్ పోతే నీకు ఏమి ఇస్తారు, 1వ సర్వీస్ పోతే చాలా పైసలు ఇస్తారు, 2వ సర్వీస్ పోతే చాలా పైసలు ఇస్తారు, 3వ సర్వీస్లో ఏ పైసలు ఇయ్యరు. ఎంత విచారకరం అండి. పైసలు కూస్తున్నారా చర్చికి? చూడండి ఎంత విచారకరం. నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అమ్మ 3వ సర్వీస్లో మీకు ఏమి ఇస్తారు, మేము ఇన్ని పైసలు ఇస్తాం, అదే రండి అని అంటున్నారు. చాలా విచారకరం కదా ఇలాంటివి విన్నప్పుడు. నిజంగా యెహోషువ మాత్రము అలాంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఆలయానికి వచ్చేది ఏదో మనకు లాభాపేక్ష కొరక, దేవుడు ఏదైనా మేలు చేస్తాడనే? అఫ్కోర్స్ దేవుడు చేసే మేలు లేదు. యెహోవా అందరికీ ఉపకారని కీర్తనకారు 149లో చెప్తాడు. ఆయన క్రియలన్నీ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. భక్తులందరూ కూడా అలా చేశారు. మరి యెహోషువ లాభాపేక్ష లేకుండా తను ఒక జీవిత తీర్మానం చేసుకుంటున్నాడు. నేను నా కుటుంబంతో కూడా నేను యెహోవాను సేవిస్తాను. చూడండి 15వ వచనం చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నను
యెహోషువ జీవిత ఒక తీర్మానం. కొంతమంది చూడండి, తమ జీవితంలో అనేకమైనటువంటి ఒక క్రిస్మస్ బట్టలు కొనుక్కోవడానికి ఊరంతా ఎక్కడ షాప్ ఉన్నది మంచిగా చూస్తూ ఉంటారు. ఒక మంచి వస్త్రముల కొరకు వడపోసి గాలించి అవసరం అనుకుంటే దీనికంటే పెద్ద పట్టణానికి వెళ్తూ ఉంటాం. కానీ ఒక జీవిత తీర్మానం ఏంటి అంటే, దేవుడు ఇందాక చెప్పాడు కదా, నేను జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపము మీ అంతా వచ్చి ఉన్నాను. God never ever forces anyone. దేవుడు గొంతు మీద కట్టిపెట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలకు నిర్గమకాండం 12:37 అనేక మంది అన్యజనుల సమూహము, పశువులు అన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలతో పాటు వచ్చారు. ఎస్తేరు గ్రంథంలో కూడా అనేక మంది ప్రభువులు వెంబడించారు. ఒకసారి నిర్గమకాండం 12:37 చదవండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. 12:37 చదవండి. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు, చాలు. చూడండి, దేవుడు చేసినటువంటి ఆ 10 అద్భుతాలు వారు చూసి ఉండవచ్చు. We do not know exactly why did they follow along with the Israelites. ఐగుప్తులో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. వారు చేయలేని గొప్ప కార్యాలు యెహోవా దేవుడు వారికి అందరూ చేశారు. వారందరూ కూడా ఆ గొప్ప పనులను బట్టి బహుశా ఆకర్షితులయ్యారేమో మనకు తెలియదు. మరి యెహోషువ మనందరికీ తెలుసు, ఒకానొక సందర్భంలో ఒక కొండపై నిర్గమకాండం 17వ మోషే ప్రార్థన చేసే సమయంలో యెహోషువ కింద యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన చేతులు పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలులకు విజయం కలుగుతూ ఉన్నది. ఆయన చేతులు అలసిపోయి కిందికి అలా పెట్టినప్పుడు అమాలేకీయులకు విజయం కలుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ఉన్నటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క గొప్పతనము ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ 23వ అధ్యాయంలో అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. 24వ అధ్యాయంలో అవన్నీ చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. బిలామును శపించాలనుకుంటే గత వారం చెప్పాను, 26వ